యాక్టివ్ బులెటిన్ పిఆర్ఆర్డి అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రివ్యూ చేస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. Mostly the tribal dominated panchayats, sir. One unique thing is last year 100% complete chesina ekku panchayatlu ASR sir. So it means the tribal people were more disciplined in tax paying. 100% collect chesina ati ekku panchayatlu ASR sir. చెప్పండి. చంద్రశేఖర్ ఉన్నారండి, డిపిఓ AS. I think మీరు మాట్లాడింది వినిపించట్లేదు చంద్రశేఖర్. మ్యూట్లో ఉన్నారు మీరు, ఆయన మ్యూట్లో ఉన్నారు. చంద్రశేఖర్ మాట్లాడండి. సార్ చంద్రశేఖర్ మాట్లాడుతున్నాను సార్. స్వర్ణ పంచాయతీ యాప్ తమరు వచ్చి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏజెన్సీ ఏరియా సార్, తమరు కూడా ఏజెన్సీ ఏరియా అంటే తమరిని కూడా ఇక్కడ బాగా లైక్ చేస్తారు సార్. ఏజెన్సీ ఏరియాలో మీకు తమరు 2 సార్లు వచ్చినప్పుడు కూడా ఇక్కడ వీళ్ళందరికీ కూడా తమరు చెప్పులు పంపించడం కానీ దుప్పటి పంపించడం అన్ని చేశారు సార్. దగ్గర 200-300 చాలా తక్కువ ఉంటుంది సార్ ట్యాక్స్. ఇక్కడ ఉన్నటువంటి మన పీడిఓస్ అందరూ కూడా గౌరవ కమిషనర్ గారు ప్రమోషన్స్ ఇచ్చి ఇక్కడ పంపించారు సార్. కింద వైజాగ్ అట్లా అనకాపల్లి నుంచి ఇక్కడ వచ్చి ఏజెన్సీ ఏరియాలో పనిచేస్తారు సార్. వాళ్ళకి ఒక్కసారి చెప్పంగానే అందరూ కూడా బాగా కష్టపడి పనిచేసి స్టేట్ లోనే ఈ స్వర్ణ పంచాయతీ యాప్ లో మంచి పొజిషన్ తీసుకొచ్చారు సార్. రిగార్డింగ్ ఒక స్మాల్ సబ్మిషన్ సార్, తమరికి శానిటేషన్ అనేది కొంచెం నిరంతరము కూడా మా జిల్లా పంచాయతీ అధికారులందరికీ కూడా కత్తి మీద సాములాగా అయిపోయింది సార్. ఎందుకంటే ప్లాస్టిక్ యూసేజ్ అనేది బాగా పెరిగిపోయింది సార్. గౌరవ సీఎం గారి ప్రోగ్రామ్ అన్నా, గౌరవ డిప్యూటీ సీఎం గారు తమరు వస్తున్నారన్నా, ఈవెన్ మా కమిషనర్ గారు వస్తున్నా, మా కలెక్టర్ గారు వస్తున్నా కూడా నిద్ర అనేది లేకోకుండా కంటిన్యూస్ చేస్తూ ఉన్నాం సార్. కానీ పారిశుద్ధ్య కార్మికులు ఇట్లా చేసి ఇట్లా రాగానే మళ్ళీ అదే వెనకాల మళ్ళా చెత్త వేసేస్తున్నారు సార్. ఎక్కడన్నా చెత్త కనపడితే అధికారుల మీద సీరియస్ అయిపోతున్నారు సార్. పీడిఓస్ కూడా అంటే పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్లు కూడా భయపడిపోతున్నారు సార్ ఈ శానిటేషన్ విషయంలో. పని చేయడానికి వర్కర్స్ కూడా రావట్లేదు సార్. మనం చాలా తక్కువ వేతనం ఇస్తున్నాం సార్ వాళ్ళకి. తమరు ఒక్కసారి కొంచెం నిన్న కూడా తమరు జిందాల్ కంపెనీకి వెళ్ళి చూసి వచ్చారు సార్. ప్రతి 100 కిలోమీటర్లకి ఒక ఫ్యాక్టరీ ఎట్లా ఇస్తానన్నారు సార్ చెత్తని కలెక్ట్ చేసుకుంటాకి. 100 కిలోమీటర్లు అయినా చాలా దూరం అయిపోతుంది సార్. విజయవాడ నుంచి మనం గుంటూరు పంపించడానికి కూడా గన్నవరం అక్కడి నుంచి వెహికల్స్ కూడా కొని పంపించాం కానీ సార్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువైపోవడం వల్ల ఆ కంపెనీ కూడా చుట్టుపక్కల ఎక్కువైపోవడం వల్ల అది కూడా వాళ్ళు తీసుకుంటలేదు సార్. దయచేసి కనీసం జిల్లాకి 2 అట్లాంటి యూనిట్స్ పెడితే సార్ మనం ఈ రీసైకిల్ కి వెళ్ళటానికి శానిటేషన్ ఇంకా మెరుగైన మనం బాగుంటుంది సార్. ఒకటి ఆఫ్ చేసుకో బాబు. అంటే రెండు మైకులు పెట్టారు. 2 మైకుల్లో ఒక మైక్ మ్యూట్ చేయండి, ఒకటి మ్యూట్ చేసి ఇంకోటి ఆన్ చేయండి. రిగార్డింగ్ ఇప్పుడు కొంచెం మనకి నెట్ ప్రాబ్లం ఉండటం వల్ల ఓకే ఇప్పుడు బాగా దానివల్ల కొంచెం ఇబ్బంది. చంద్రశేఖర్ గారు మీరు చెప్పింది పాయింట్స్ ఆర్ టేకెన్ సార్. నేను అర్థం చేసుకుని పాపం నిజంగా మీకు ఒక నిమిషం మీరు ఆ లోడ్ తీసుకుంటే నాకు తెలుసు. అది ఎస్పెషలీ ఉన్నతాధికారులు వచ్చిన విఐపి మూమెంట్ ఉన్న రాత్రి ఎక్కువ భారం పడిపోద్ది, పని భారం. కొంత మన కల్చరల్ ఇష్యూ కూడా ఇది. చెత్త ఎక్కడ పడితే మనకు బాధ్యత ఉండదు. మనకి టూరిజం కోసం వచ్చే వాళ్ళకి కూడా బాధ్యత నేర్పించాలి, తప్పదు అది. లెట్ మీ కోఆర్డినేట్ విత్ టూరిజం డిపార్ట్మెంట్. కొంత అవగాహన కార్యక్రమాలు చెప్పి విల్ హ్యాండిల్ దట్ పార్ట్. అలాగే రెండోది మీరు చెప్పింది ఈ అట్లీస్ట్ నా ఉద్దేశం ఏముందంటే ప్రతి 2-3 పంచాయతీలకి ఎవరు తీసుకొచ్చినా కలెక్షన్ పాయింట్ ఒక చోట పెట్టేస్తే, సో ఈజ్ దర్ ఎనీ వే దట్ వీ కెన్ కంప్రెస్ ఇట్ ఇంటూ ప్యాక్స్? కాంపాక్టింగ్ బ్లాక్స్ ఉంది, అది ఎంత అవుద్ది ఒక యూనిట్? ఇప్పుడు 220 ప్రతి 3 మండలాలకి ఒక చోట PWM ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ పెట్టాం సార్. కదా కాంపాక్టింగ్ యూనిట్ 5 to 10 lakhs. కెన్ వీ హ్యావ్ 1 కాంపాక్టింగ్? ఒక ఫస్ట్ ఆయన చెప్పించాడు ఒక కాంపాక్టింగ్ యూనిట్ పెట్టండి. అంటే ఏం లేదు, వాళ్ళందరూ తీసుకొచ్చి ఇలా మన ప్రెస్లో అర్జెంట్ అడుగుతారు కదా, అది ట్రై చేయండి ఒకసారి సార్. ఎక్స్ప్లోర్ ద పాసిబిలిటీస్ ఆఫ్ అ కాంపాక్ట్ యూనిట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. I'll take it into consideration. DPO కాకినాడ
లక్ష్మణ్